ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రతిరోజు 2 నిమిషాలే దేవుణ్ణి ప్రార్థిస్తా, దండం పెట్టుకుంటా, అందరూ బాగుండాలని కోరుకుంటా. నాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి మా కుల దైవం. మా ఇంటి దగ్గర చూస్తే మంగాపురం సైడ్ నామాలు కనపడస్తూ ఉంటాయి. అది నాకు ఒక స్ఫూర్తి. నేను దేవునికి దండం పెట్టుకున్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి సమయాల్లో కొన్ని రీకలెక్ట్ చేసుకోవాలి. నేను అమరావతి ఇక్కడ రాజధాని కడతానంటే రామోజీరావు గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబు గారు మీరు రాజధాని కడుతున్నారు, పేరు ఏం పెట్టబోతున్నారు అనేది నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. నాకుండే అనుభవంతో నా మీడియా అంతా ఉపయోగించి నేను రీసెర్చ్ చేశాను. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. ఆ ప్రాంతానికి సరైన పేరు అమరావతి అవుతుంది, మీరు ఆలోచించండి అని ఆయన ఒక రీసెర్చ్ పేపర్ నాకు పంపించాడు. అంటే మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పేరినంగానే నాకు కూడా ఒక మనసు ఉప్పొంగింది, జలధరించింది. దానికి కారణం ఆ పేరు పెడతామని అనౌన్స్ చేస్తే ఇంతవరకు అపోజ్ చేసిన వ్యక్తి కానీ ప్రత్యామ్నాయ పేరు చెప్పిన వ్యక్తి కానీ లేరంటే అది అమరావతి ప్రభావం.